ఉమా, ఇప్పుడు ఎట్లా అంటే సినిమా థియేటర్స్ బంద్ అన్నారు కదా, దానికి ప్రతీకారంగా మాట్లాడి ఉండొచ్చు అంటారా మరి? సినిమా థియేటర్స్ బంద్ ప్రతీకారంగా కాదు దేనిక, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. వన్ ఆఫ్ ది రీజన్ అదని మనం చెప్పలేము. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మనం రీసెంట్ గా చూసుకుంటే భైరవం దీనిలో కూడా మన సినిమా దీనికి సంబంధించిన కందులు దుర్గేష్ గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ మేము అభివృద్ధి చేద్దాం అనుకుంటాము, ఇక్కడ షూట్ చేయడానికి మీరు రండి, ఇక్కడ చేసే వాళ్ళకి మేము రాయితీస్ ఇస్తాము, డిస్కౌంట్స్ ఇస్తాము, సో ప్లేసెస్ కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, గవర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, 2-3 సార్లు చెప్పారు. బట్ ఈ టైంలో, ఈ థియేటర్స్ క్లోజ్ టైంలో ఇది కూడా అది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, గవర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, టీడీపీ కూటమి గవర్నమెంట్ కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు వామ్ వెల్కమ్ తో ఉన్నప్పటికీ కానీ చిత్ర పరిశ్రమ నుంచి ఎవరు వెళ్ళడం అనేది జరగలేదు. ఎవరు స్వలాభాల కోసం వాళ్ళు వెళ్ళి నా సినిమా రిలీజ్ అవుతుంది, నా టికెట్ రేట్లు పెంచండి, లేదు అంటే నా సినిమా ఇప్పుడు ఉంది దీనికి సంబంధించి నాకు రేట్లు పెంచండి, లేదు నాకు ఇంకొక అవసరం ఉంది పర్సనల్ గా ఇది చేయండి సినిమాకి సంబంధించి అని మాట్లాడడం తప్ప, ఇది మన సినిమా పరిశ్రమకి ఇది కావాలి, ఇది మాకు అవసరము, మాకు ఇక్కడ ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లేదు, ఇక్కడ ఇది లేదు, ఒక ఫండ్స్ లేవు, లేదు అంటే ఇంకొకటి లేదు అనేది ఒక్కళ్ళు కూడా గ్రూప్ గా వెళ్ళి, మనం ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరగలేదు. వీళ్ళు మొత్తం కలిసి వెళ్ళడం అనేది ఒకసారి కూడా మీరు చూస్తుండే.